అటు ఓరుగల్లు నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా రోడ్లపై భారీగా పొగమంచు ఉంటుంది. వరంగల్ హనుమకొండ కాజీపేటలో పొగమంచు కమ్మేయడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ములుగు భూపాలపల్లి జనగామ వరంగల్ మహబూబాబాద్ రూట్స్ లో వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఓరుగల్లు నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా రోడ్లపై భారీగా పొగమంచు ఉంటుంది. వరంగల్ హనుమకొండ కాజీపేటలో పొగమంచు కమ్మేయడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ములుగు భూపాలపల్లి జనగామ వరంగల్ మహబూబాబాద్ రూట్లలో వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఓరుగల్లు నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా రోడ్లపై భారీగా పొగమంచు ఉంటుంది. వరంగల్ హనుమకొండ కాజీపేటలో పొగమంచు కమ్మేయడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ములుగు భూపాలపల్లి జనగామ వరంగల్ మహబూబాబాద్ రూట్లలో వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పొగమంచు అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి, ఎలా ఉంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి పొగమంచు ఎఫెక్ట్? గత 3-4 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. సేమ్ టైంలో మంచు దుప్పటి కమ్మేసిందని చెప్పచ్చు. చూడడానికి ఆహ్లాదకరంగా వాతావరణం కావచ్చు, ఇదంతా కూడా కనిపిస్తుంది. కానీ మంచు తీవ్రత మాత్రం ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వెహికల్స్ 9 తర్వాత కూడా వెహికల్స్ బయటికి రావాలంటే లైట్లు వేసుకొని రావాల్సిందే. ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కూడా కనపడనంతగా మంచు దుప్పట్లు కమ్మేసాయని చెప్పచ్చు. ప్రస్తుతం ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా జనగామ ములుగు ఈ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని చెప్పచ్చు. మనం ప్రస్తుతం కాజీపేట బ్రిడ్జి మీద ఉన్నాం. ఇటు హన్మకొండ వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే ప్రధానమైనటువంటి మార్గం ఇది. ఇక్కడ నుంచి వెహికల్స్ నిత్యం వెళ్తుంటాయి. మనం చూడవచ్చు హైవే మీద కూడా వస్తున్నటువంటి ట్రాఫిక్ చాలా స్లోగా వస్తున్నారు. సేమ్ టైంలో లైట్లు వేసుకొని రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మంచు దుప్పట్లు కమ్మేశాయి. అసలు కొద్ది దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ ఏవి కనిపించట్లేదు. మనం ఇటు పక్క నుంచి కొంత సైడ్కు చూస్తే ఇది కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్కి సంబంధించి ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్రయాణికులు కావచ్చు, వీళ్ళంతా వచ్చిన వాళ్ళకు మంచు దుప్పట్లోనే వాళ్ళంతా కూడా ఉన్నట్టుగానే కనిపిస్తుందని చెప్పచ్చు. ట్రైన్ కూడా పూర్తిగా రాకపోకలకు సంబంధించి కూడా కేవలం ఆ ట్రైన్కి సంబంధించిన లైట్లు మాత్రమే కనపడుతున్నాయి. అటుపక్కకు లోకో షెడ్ ఉంటుంది, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా కేవలం ఒక మంచులో ఏదో చాలా దూరంగా కాశ్మీర్లో ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి వాతావరణం ప్రస్తుతం వరంగల్లో కనిపిస్తుంది. గత 3-4 రోజులుగా ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 8 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ లోపలనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చలి తీవ్రత అంతగా జనాన్ని భయపెడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా వరంగల్ నగరంలో ఇట్లా ఉంటే ఇక ములుగు ఏజెన్సీ ప్రాంతం అయితే పూర్తిగా ఒక మంచు తోటి కప్పి ఉంది. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా సూర్యుడు బయటకు వచ్చినా కానీ వెళ్తురు రానంతగా అక్కడ వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ అది దండకారణ్యం ఏజెన్సీ ప్రాంతం. అక్కడికి చూసే వాళ్ళు అంటే ఒక టూరిజం ప్లేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో చూస్తే మాత్రం మనకు ఊటీ లాంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అక్కడుండే స్థానికులు కావచ్చు, వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఆ చలికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఉంది అసలు వరంగల్లో చలి కానీ ఇదంతా? చలి బాగానే ఉన్నాయి సార్, బాగానే. అసలు రోడ్లు కనిపిస్తున్నాయి, మంచు కనబడతలేదు. నిన్నటువంటి కనబడతలేవు. మొత్తం మబ్బు బాగా చేసింది కదా, కనబడతలేదు. సో ఈ వాతావరణం ఎన్ని గంటల వరకు ఉంటుంది అసలు? ఛాన్స్ ఒక 10-11 గంటల దాకా ఉంటుంది సార్. ఇట్లే ఉంటుంది. అసలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి ఉందా? లేదు సార్, లేదు. ఇంత అంటే ఇంత బాగుండదు కదా, చాలా ఇబ్బందికరంగానే ఉండదు. కనబడతాయి, ఎదుటి వాళ్ళు కనబడతలేదు కదా. దూరంగా బిల్డింగ్స్ కనబడతలేవు సార్. పర్లాంగ్ డిస్టెన్స్లో కనబడతలేదు అసలు. కొద్దిగా మనిషి ఒక 10 మీటర్ల దూరం నుంచి కనబడతలేదు. పబ్లిక్ కూడా చూడొచ్చు, సఫర్ అవుతున్నారు. మంచు ఎక్కువగా పడుతుంది. దాదాపు 11-12 గంటల వరకు సేమ్ ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. దీంతో బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. జనరల్గా ఈ టైము ఆఫీసెస్కు వెళ్ళటం కావచ్చు, లేదా వాళ్ళ పనులకు సంబంధించి కావచ్చు, స్కూల్స్కి సంబంధించినటువంటి ఈ పాటికే స్కూల్ పిల్లలు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అయితే ఈ వాతావరణానికి సంబంధించి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరు బయటికి రావద్దంటూ కూడా డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. మంచు వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల మీద పెద్దల మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచు నుంచి లేదా ఇలాంటి వాతావరణంలో తిరగొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
ఉష్ణోగ్రతలు ఈ విధంగానే కనిష్టంగా నమోదవుతున్నాయి. దాదాపు 11-12 గంటల వరకు కూడా జనం బయటికి రావాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. గత 3-4 రోజులుగా అయితే అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పచ్చు. నేషనల్ హైవేస్ కావచ్చు, రోడ్ల మీదకు మంచు ఎక్కువగా ఉండడంతో ఎవరు బయటికి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కూడా కనపడేంతగా మంచు కురుస్తుంది. చంద్రిక.